ఎక్కడో ఒక్కచోట ఈ సభని తీసుకెళ్ళి హెడ్గేవారు పుట్టిన నాగపూర్లోనో, ఏ కాశీ పట్టణంలోనో, ఏ ఉజ్జయిన్లోనో, ఏ తిరుమలలోనో ఈ సభలు నిర్వహిస్తే అందరికీ అందే అవకాశం ఉండదని వాడవాడన విభాగం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చుని ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి, దీనికి ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఇది జరగాలి అన్న సదుద్దేశ్యంతో ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది నిజమునకు ఆత్మ పరిశీలనము, మన గురించి మనం పరిశీలించుకునేటటువంటి సభ. దానికి పరివర్తనము అన్న మాట వాడారు. పరివర్తనము అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను అన్నవరం వెడుతున్నాను అనుకోండి, అన్నవరం వెడుతున్నాను అనుకుని కారెక్కి కూర్చొని దారి ఒక్కలాగే ఉంటుంది కాబట్టి అటువైపుకి తిరిగితే అన్నవరం పెడతాను, ఇటువైపుకి తిరిగితే దక్షారామం పెడతాను. నేను ఇటువైపు వెళ్ళిపోతున్నాను అనుకోండి, కొంతసేపు అయిన తర్వాత నాకు దక్షారామ అని కనపడింది అనుకోండి, నేను ఇదేంటి అన్నవరం వైపు దక్షారామం ఉండదే అని అనుమానం వచ్చి ఆగి, ఏమండి అన్నవరం వెడుతుందా ఈ దారి అని అడిగాను అనుకోండి, అన్నవరం వెళ్ళదండి, మీరు తప్పు త్రోవలో వెళ్ళిపోతున్నారు. దక్షారామానికి అన్నవరానికి తేడా లేకపోవచ్చు తత్వతః, కానీ మీరు అన్నవరం వెళదాం అనుకుంటే మాత్రం ఈ ముందుకు వెళ్ళడం కాదు. నేను దక్షారామం వైపుకు వెడుతున్న వాడిని అన్నవరం వెళ్ళాలి అనుకున్నప్పుడు అటువైపుకి వెళ్లకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. వెనక్కి తిరిగి వచ్చి భేషజానికి పోకూడదు. నేను వెనక్కి తిరగడమా, నేను మళ్ళీ అటువైపుకి వెళ్ళడమా, ఇలా ముందుకెడితే అన్నవరం రాదా అన్న పెంకితనం పనికిరాదు. నేను ఖచ్చితంగా వెనక్కి తిరగవలసింది. తిరిగి ఇలా వెడితే అన్నవరం వెడతాను అని తెలుసుకుని నేను వెడుతున్నటువంటి త్రోవలో ఆత్మ పరిశీలనం చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే నేను వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి నేను వెడతాను. పరివర్తన అంటే మార్పు. ఆ మార్పు మన యందు కొంత కావలసిన అవసరం ఉన్నది. మనని మనం పరిశీలనం చేసుకుని నిజమే మన యందు ఈ దోషం ఉన్నది, ఈ దోషాన్ని మనం దిద్దుకుందాం అని ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో ఏ భేషజానికి పోకుండా, ఏ విధమైన పక్షపాతం లేకుండా నిస్వార్థంగా ఆలోచించి మనం ఏ సనాతన ధర్మమునకు చెందిన వారమో ఆ సనాతన ధర్మము సంఘటితమై నిలబడడానికి ఆలోచించుకోవడానికి ఏర్పాటు చేసిన సభలు ఈ సభలు.